అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు తమ్ముడి పెళ్లి సిరీస్. తమ్ముడి పెళ్లి సిరీస్లో ఇంతవరకు అన్ని షార్ట్ వీడియోస్ చూసారు కదండి. ఇప్పుడైతే పెళ్లి పత్తిరాట లాంగ్ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అందరూ చూసి ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి పందిర్రాట రోజు మార్నింగ్ అనమాట. పెళ్లి కొడుకు స్నానం అయితే చేపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పిన్ని నీళ్లతో దిష్టి తీసి వేస్తుంది. అంటే ఇది చూసినాక నాకు చిన్నపిల్లలకి స్నానం చేయించినప్పుడు ఇలాగే దిష్టి తీసి వేస్తారు కదా, అది గుర్తొచ్చిందనమాట. మళ్ళీ ఇలా పెళ్లిలో వేస్తారు అనుకుంటా. అయితే స్నానం చేయించడానికి పేరెంట్ వాళ్ళందరం అయితే వచ్చేసాము. ఇంకా నలుగు పెట్టేసి పసుపది రాసేసి స్నానం అయితే చేపిస్తున్నాం అనమాట పెళ్ళికొడికి. ఇది మొదటి మంగళ స్నానం లెక్క వస్తుంది కదా. అంటే మాకు రాట 3 రోజుల ముందు పడిందండి. ఆ రాట అయిన తర్వాత ఒక 3 days గ్యాప్లో పెళ్ళి అనమాట. అయితే ఇక్కడ పేరెంట్ వాళ్ళందరము వచ్చేసి ఇంక ఇలా పసుపది రాసేసి స్నానం అయితే చేపిస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ పసుపది రాసేసి ఇంకా అందరము బొట్టు పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఇంకా అబ్బాయి నార్మల్గా స్నానం అయితే చేసేసుకుంటాడు. ఇంకా అక్షంతలు వేసేసి ఇది ఫార్మాలిటీ కదండి, అందరం కలిపి చేయడం. అలా చేసేసిన తర్వాత అబ్బాయిని అయితే ఫ్రెష్ అవడానికి పంపించేసి మిగతా పనులన్నీ చూసుకున్నాం అనమాట. రాట వేయటానికి మాకు బయట ఇలా ఐరన్ ఇవి ఉంటాయి కదండి డబ్బాలు, అందులోని ఇసుక అది వేసి రాట వేస్తాం కదా. ఇంకా ఆ డబ్బాలను అయితే క్లీన్ చేసేసి పసుపు రాసేసి బొట్లు అవి పెడుతున్నాము. అయితే ఇక్కడ పిన్ని నేను ఇలా చేస్తూ ఉన్నామన్నమాట. మాతో పాటు మా వదిన కూడా జాయిన్ అయ్యి ఇవన్నీ చేస్తుంది. ఇంకా చుట్టాలందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. అయితే ఇంతవరకు షార్ట్ వీడియోస్ అన్నిటినీ పోస్ట్ చేశాను కదండి, అన్నీ మీకు అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. సో ఈ లాంగ్ వీడియో కూడా చూసేసి లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఎక్కువగా వాయిస్ ఓవర్ అది ఏం లేదు, జస్ట్ అలా ఉన్నది ఉన్నట్టు అక్కడక్కడ పెట్టి అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఇంకా మనం రాట అది ఎక్కడ వేస్తామో అక్కడ కూడా పసుపు రాసి ముగ్గది పెట్టేసుకోవాలి కదా. ముగ్గది పెట్టేసుకొని ఇంకా రాటకి కావాల్సిన సామాన్లన్నీ ఇంకా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ రాట వేసేదానికి వెదురు బొంగులు ఇంకా కొబ్బరి కమ్మలు మామిడి కొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే అమ్మ సెట్ చేస్తూ ఉంది. ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చి అయితే బయటన పెట్టేశాము. అయితే పెళ్లి కొడుకు స్నానం చేసుకుని అయితే వచ్చేసాడు. ఇక్కడ పెళ్లి బొట్టు పెడుతున్నాను. ఇది ఫస్ట్ పెళ్లి బొట్టు అనమాట. అయితే ఈ బొట్టు పెట్టేటప్పుడు నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి. అంటే ఒక 12 years బ్యాక్ అనుకుంటా అన్నయ్య పెళ్ళిలో ఇలాగే బొట్టు పెట్టడం. అది నేను ఓన్లీ సిస్టర్ అనమాట. అన్నయ్యకి పెళ్లి కొడుకుని చేసింది నేనే. కాకపోతే బొట్టు పెట్టే టైంలో నేను పక్కకి ఏదో పని మీద వెళ్ళటం కానీ ఏదైనా జరిగింది, నాకు గుర్తులేదు సరిగ్గా.
ఆ టైంలో వేరే వాళ్ళతో బొట్టు పెట్టించేస్తారు. నేను వచ్చి చూస్తే బొట్టు పెట్టేసి ఉంది, ఫోటోకి పోజ్ ఇమ్మని చెప్పారు. కానీ అసలు ఎంత బాధ అనిపించిందంటే, అంటే కొన్ని ఉంటాయి కదా, మనమే చేస్తాము మనమే చెయ్యాలి అనేసి ఉంటాయి కదా, అది మాత్రం నేను అప్పుడు మిస్ చేసుకున్నాను. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ రోజు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, కన్నీళ్ళు రాకుండా ఏడ్చాను. అది ఆ మెమరీస్ అన్నీ నాకు ఒక్కసారి అనమాట గుర్తొచ్చేసాయి. అంటే ఇంకా ఆ తర్వాత అంతా నేనే చూసుకున్నాను, కానీ ఉంటుంది కదా ఈ ఫీలింగ్ అనేది, అదనమాట. 5 మినిట్స్ నేనైనా పక్కకు వెళ్ళకుండా ఉండాల్సింది, లేదా 5 మినిట్స్ వాళ్ళైనా వెయిట్ చేసి ఉండాల్సింది, అంతే. అలా అయిపోయినాయి. ఇది కొంచెం రిగ్రెట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, మనం అలా చేయకుండా ఉండాల్సింది అనేది. ఇది మాత్రం నాకు మెయిన్ ఉంటుంది, ఫస్ట్ ఉంటుంది. అప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందే అని చెప్పేసి. అయితే ఇక్కడ కాటుకు పెట్టాలనా వద్దా అనేది డిస్కషన్ అనమాట. తమ్ముడు వద్దని చెప్తున్నాడు, కళ్ళంతా అవుతుంది, లేదు లైట్గానే పెడతాను, ఇవన్నీ ఫార్మాలిటీస్ అని చెప్తూ ఉన్నానమాట. అయితే అమ్మాయిలకి ఇవన్నీ లైఫ్ టైం ఉంటాయి కదా, అంటే కాటుక, బొట్టు, పారాణి, గోరింటాకు ఇవన్నీ. కానీ అబ్బాయిలకి మాత్రం తన పెళ్ళిలోనే ఇవన్నీ, కాబట్టి ఖచ్చితంగా పెట్టుకొని తీరాల్సిందే. అయితే అందరూ వచ్చేసారు, ఇంకా రాట కార్యక్రమం అయితే మొదలు పెట్టేశారనమాట. మాలో రాట వేసేది మేనమామ, అంటే మా హస్బెండ్ వేస్తున్నారు. అవన్నీ పట్టుకుని అయితే రాట వేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది అన్నట్టు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ పంతులు గారు అయితే పూజ అది స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళ ముగ్గురికి కంకణాలు కడతారు కదా, పెళ్లి కొడుక్కి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి. ఇంకా కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారనమాట.
జరుగుతుందంటే మేనమామ రాట వేస్తారు కదా, అంటే ఆయనకి వరుసైన వాళ్ళు వదినలు మరతలు ఎలా ఉంటే బొట్టది పెట్టి పసుపులు అవి రాసేస్తారు ఫుల్గాను. అయితే ఇక్కడ వద్దని చెప్తున్నారు మా పిన్నులందరూ. ఈయన రాట వేసి ఇంకా అప్పుడే రిటర్న్ అయిపోవాల్సి ఉంది, ఎందుకు ఇంకా అవన్నీ అని చెప్పి అంటూ ఉన్నారనమాట. అయితే ఇవన్నీ చిన్న సరదాలు అంతే. అయినా కొంచెం బుట్టది పెట్టారనుకోండి, పెట్టాలి కొద్దిగానైనా సరే. ఇంకా రాట వేసి డబ్బాలు ఉన్నాయి కదా, అందులో కొంచెం ఇసుక అయితే వేసేసి నీళ్లు చల్లి ముగ్గు వేసి అందులోపలే పసుపు కుంకుమ అది వేస్తాము. అయితే నవధాన్యాలు ఇంకా పాలు ఇవన్నీ అయితే రాట వేసేటప్పుడు వేస్తాం కదా, అలాగే నవరత్నాలు కూడా అందులో వేస్తారనమాట. ఇప్పుడు కెమెరామ్యాన్కి అసలు స్కోప్ ఇవ్వలేదండి, అంటే అస్సలు ప్లేస్ కూడా లేదు పాపం. వాళ్ళు వీడియో తీయటానికి కానీ ఒక ఫొటోస్ తీయటానికి కానీ అంత ఫుల్గా ఉన్నారనమాట. అంటే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అలా వచ్చి ఆ పూజ అంతా అయ్యే వరకు అయితే ఉన్నారు. అయితే ఇక్కడ రాటకి మనకి మామిడి కొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా, పాలకొమ్మ ఇవన్నీ, వాటికి ఒక పసుపు గుడ్డలో కరక్కాయ అవి వేసిస్తారు. కొంచెం కట్టాల్సి ఉంటుంది, అది కట్టి మనం రాట అయితే వేసేయాల్సి ఉంటుంది. ఇక్కడ రాట కార్యక్రమం అంతా పూర్తయిపోయింది కదా, ఇప్పుడైతే హారతి ఇస్తూ ఉన్నాము. పెళ్ళికొడుక్కి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మనకి రాట పూర్తయిపోతుంది. ఇంకా పైన అయితే పందిరది వేసేస్తారు. అయితే ఇక్కడ హారతి పళ్ళెంలో డబ్బులు వేయలేదని డిస్కషన్ అనమాట, ఏదో సరదాగా అంతే, పెళ్ళిలో ఆ మాత్రం సరదా ఉండాలన్నట్టు అలా అనమాట. అయితే మా చిన్నాన్న చెప్తూ ఉన్నారు, మొత్తం లిస్ట్ రాసుకోండి, లాస్ట్లో అకౌంట్ సెట్ చేస్తామని చెప్పి అగోండి చూడండి చెప్తున్నారు చూడండి.
అది. ఇంకా రాట వేసిన తర్వాత చాలా కార్యక్రమాలు అయితే ఉన్నాయండి. పెళ్లి పీనది వేస్తాము, ఇంకా అమ్మవారి గుళ్ళకి వెళ్తాము, ఈవినింగ్ అయితే హల్దీ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోని కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.